So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. So point is, recent గా చాలా hot statement pass on అయినాయి కాంగ్రెస్ లీడర్స్ నుండి. ఓకే, అది ఇండైరెక్ట్లీ హిందూస్ వెల్త్ ని టార్గెట్ చేస్తామని చెప్తున్నాయి. ఓకే, ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే స్టేట్మెంట్స్ పాస్ చేస్తుందో అది ఇంకో పొలిటికల్ పార్టీగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మనకు అంత ఈజీగా అర్థం కాదు నార్మల్ పీపుల్ కి. సో ఎవరు ఏ స్టేట్మెంట్ పాస్ చేసిర్రు ఆన్ వాట్ డే, నలుగురు కాంగ్రెస్ లీడర్స్ 4 డిఫరెంట్ స్టేట్మెంట్ పాస్ ఆన్ చేసిర్రు. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే తర్వాత బీజేపీ పాస్ చేసిన స్టేట్మెంట్ ని డాట్ కనెక్ట్ చేసుకుంటే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది హౌ హిందూస్ వెల్త్ ఇస్ బీయింగ్ టార్గెటెడ్. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంది, ఓకే, ఎలా హిందూస్ వెల్త్ స్టీల్ చేసుకొని వాళ్ళకి ఫేవరబుల్ ఉన్న పీపుల్ పంచుతామని అంటున్నారో అది క్లియర్ కట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. So make sure you watch this video till end. Okay, I will try to make this video short and clear and crisp. Okay, but ఇది మీరు చూసిన తర్వాత it's your responsibility to share this video as much as you can because elections చాలా పెద్ద దూరం ఏం లేదు మనకి. అండ్ ఇలాంటి ఇంటెన్షన్స్ ఉన్న హిందూస్ మీద ఒక వెల్ నోన్ ఓల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీకి ఇండియాలో అన్నప్పుడు we don't need such party నన్ను అడుగుతాయి. ఓకే, let's start exploring what's happening. సో బేసిక్ గా మనకి ముచ్చటంతా స్టార్ట్ అయింది April 6, 2024. రాహుల్ గాంధీ గారు ఒక స్పీచ్ ఇస్తారు మేనిఫెస్టేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఏమన్నారంటే మీ విల్ ఇంప్లిమెంట్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి అంటున్నారు. ఒక దుక్కు బీజేపీ పార్టీ క్యాస్ట్ లేదు, రిలీజన్ లేదు, అందరం ఒకటే అని చెప్పి యునైట్ చేసుకుంటూ వస్తుంటే, ఇంకో దుక్కు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే క్యాస్ట్ సెన్సస్, జాతి జాతి జాతి. మీరు ఏ భారత్ జోడో యాత్ర చూసుకున్నా అదే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వాళ్ళ మెయిన్ అజెండా అయింది డివైడ్ అండ్ రూల్. ఆ ముచ్చట పక్కకు పెడితే ఇంకో మాట ఏమన్నారు అంటే ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సర్వే చేపిస్తామని. ఓకే, ఈ సర్వే రిజల్ట్ ఏంటంటే ఎవరి దగ్గర ఎంత సంపాదన ఉంది, ఏ వర్గం దగ్గర ఎంత సంపాదన ఉంది, ఎంత సంపాదించుకోరు త్రూ అవుట్ దేర్ లైఫ్, అదొక లెక్కలు తీసి పెడతారంట. లెక్కలు తీసి పెట్టి ఆ సంపాదనలో తీసుకొని నార్మల్ పేద ప్రజలకు ఎట్లా హెల్ప్ చేస్తామని చెప్పేసి ఒక ప్రాసెస్, ఒక ప్లానింగ్ చేసి మేము హెల్ప్ చేస్తాము, మేము పవర్ లోకి వస్తే అన్నాడు. ఓకే, అక్కడ వరకు ఆల్ గుడ్. ఓకే, అక్కడ వరకు ఆల్ గుడ్, అక్కడ వరకు ఎవరికి ఏం డౌట్ లేకుండా. బట్ ద పాయింట్ ఈస్, ఒక పొలిటికల్ పార్టీ అజెండా అయింది ఇంకో పొలిటికల్ పార్టీకి క్లియర్ కట్ అర్థమవుతుంది. ఆ రాహుల్ గాంధీ స్పీచ్ ఒకసారి వీడియో చూడండి మీరు. गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. ये पता लगाएंगे हिंदू किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చూస్తారు కదా, ఆ స్టేట్మెంట్ వినగానే April 22 కి మోడీ గారు ఏమన్నారు అంటే క్లియర్ కట్ గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, బీజేపీ వాళ్ళకి అర్థమైపోయి ఏమన్నా హిందూస్ మీద హిందూస్ వెల్త్ సర్వే చేస్తారు, హిందూస్ దగ్గర ఉన్న బంగారం, వాళ్ళ సంపాదన, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది గుంజుకొని వాళ్ళ ఫేవరబుల్ పీపుల్ కి ఇస్తారని చెప్పేసి మోడీ ఒక స్పీచ్ లో చెప్పాడు. రాజస్థాన్ లో ఇది అయింది April 22 కి. ఒకసారి మోడీ స్పీచ్ చూడండి. ఓకే, माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. April 22 మోడీ గారు ఆ స్పీచ్ చేయగానే మోడీ గారి మీద ఫుల్ హేటెడ్ అనమాట. కాల్చుకొని హిందువులను నొసగొలుపుతున్నాడు, మేమేం అనలేము, మేమేం అట్లా అనలేము, మేము ఎటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయలేము అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్స్ ఆర్ లెఫ్ట్ వింగ్ పార్టీ మెంబర్స్, సపోర్టర్స్ అందరూ ఒక పెద్ద ప్రాపగండా సెండ్ చేశారు. ఓకే, మోడీ కావాల్సుకుని హేటెడ్ స్పీచెస్ ఇస్తున్నాను. బట్ ద పాయింట్ ఈస్, మోడీ గారు ఆ స్పీచ్ 22 April కి ఇచ్చారనమాట. ఇయ్యగానే April 23 కి ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే ఏదైతే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ సర్వే అయిన తర్వాత ఏదైతే వెల్త్ మేము కలెక్ట్ చేస్తామో ఆ వెల్త్ SC, ST, OBCలకు వంచుతామని, దాంతో పాటు మైనారిటీస్ వంచుతామని అన్నారు. ఒకసారి ప్రియాంక గాంధీ స్టేట్మెంట్ కూడా చూడండి. ప్రియాంక గాంధీ గారు అట్లా అన్న తర్వాత ఇప్పుడు వచ్చేసి రషీద్ అల్వి, ఇతను ఏమంటారు అంటే ఇండియాలో అత్యంత బ్యాక్వర్డ్ అయిపోయిన క్లాస్ ముస్లిం పీపులే, సో వాళ్ళకే రిసోర్సెస్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడంలో మేము ముందు ఉంటామన్నాడు. ఫైనాన్షియల్ సర్వే చేసేది ఓవర్ మీద, హిందూస్ మీద. ఎక్కువ వర్గం ఎవరు ఉన్నారు ఇండియాలో సర్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీస్, వెల్త్ తీసుకొని ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు అనగానే మోడీ గారు ఏమన్నారు. ఓకే, మోడీ గారు అన్నది అబద్ధం అనుకుంటున్నా సరే వెంటనే ప్రియాంక గాంధీ గారు స్టేట్మెంట్ చూడండి, దాంతో పాటు రషీద్ అల్వి గారు స్టేట్మెంట్ చూడండి. ఒకసారి రషీద్ అల్వి గారు వీడియో కూడా చూడండి. पिछड़े हुए लोग हैं, उनका हक है और निश्चित तौर से हिंदुस्तान का मुसलमान सबसे पिछड़ा हुआ है.
ఇప్పుడు మీరు ఒక్కొక్కరు అన్న స్టేట్మెంట్స్ డాట్ కనెక్ట్ చేసుకుంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, వెంటనే మోడీ గారు ఏమన్నారు అన్న తర్వాత ప్రియాంక గాంధీ గారి స్టేట్మెంట్ అండ్ రషీద్ ఆల్వి ఇలా స్టేట్మెంట్స్ కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి ఇంటెన్షన్ ఏంది. ఇప్పుడు మోడీ గారు అబద్ధం అనుకున్నా సరే ఓకే, బట్ ప్రియాంక గాంధీ గారి స్టేట్మెంట్ అండ్ రషీద్ అల్వి వాళ్ళ స్టేట్మెంట్ కంపెన్సేట్ చేస్తుంది కదా టు సమ్ పాయింట్ మోదీ గారు అన్నది కరెక్టే అని. ఇప్పుడు పిక్చర్లకు ఓవర్ వస్తుంటే శామ్ పిట్రోడా ఓకే, ఇతను కూడా కాంగ్రెస్ లీడర్. ఇతను ఏమంటాడంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తా అంటాడు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎంత ఘోరమైన ట్యాక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒక 100 కోట్లు సంపాదించిన అనుకో ఒక పర్సన్ యుఎస్ లో, అతని లైఫ్ టైమ్ లో నేను ఉన్న ఒక 100 కోట్లు సంపాదించిన, నేను చచ్చిపోయిన తర్వాత ఓకే నా ప్రాపర్టీ నా సంపాదనలకి 55% గవర్నమెంట్ గుంజుకుంటుంది. గుంజుకొని 45% నేను నా పిల్లలకి ఇవ్వగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోబా, 1 కోటి రూపాయలలో నేను జస్ట్ 55 లక్షలు గవర్నమెంట్ గుంజేసుకుంటుంది వాళ్ళకి, నేను జస్ట్ 45 lakhs నేను నా పిల్లలకి ఇవ్వగలుగుతా. ఓకే, అటువంటి ట్యాక్స్ అనమాట. ఈయన ఏమంటారు అంటే అటువంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తాము ఇండియాలో, ఇంప్లిమెంట్ చేసేసి ఎవరి దగ్గర అయితే వెల్త్ తీసుకుంటామో ఆ వెల్త్ మేము గరీబోలకు పంచుతామని. ఇప్పుడు వీళ్ళ ఫేవరెట్ గరీబోలు ఎవరో ఇందాక రషీద్ అల్వి గారు చెప్పారు ఓకే, వాళ్ళ ఫేవరిజం ఎవరు అని చెప్పేసి డన్. సో అతను శామ్ పిత్రోడా మాట్లాడు ఒక ఇంటర్వ్యూలో, అన్నాక ఇంటర్వ్యూలో ఏమన్నాడు అంటే మళ్ళీ హిందూస్ ఇవ్వకపోతే ఎట్లా అని అంటే ఏమంటాడు శామ్ పిత్రోడా అంటే, ఛీ ఎంత దుర్మార్గమైన మనుషులు మీరు, నీ సాటి మనిషి పేదరికంతో కడుపెండిపోయి చచ్చిపోతుంటే నువ్వు అతనికి హెల్ప్ చేయవా, నీ ప్రాపర్టీలకి హాఫ్ ఇయ్యవా అంటుండు. How can you see poor people around you and feel that somebody's going to take a 10 paisa out of you? అంటే మీరు ఓటు బ్యాంక్ కోసం మీరు తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టుకొని మీరు గరీబీ క్రియేట్ చేసి 100 కోట్ల మందిని చూసే కెపాసిటీ ఉన్న కంట్రీలో మీరు 30 కోట్ల మంది ఎక్స్ట్రా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తీసుకొచ్చి వాళ్ళని మీ ఓటు బ్యాంక్ కోసం తీసుకొచ్చి మమ్మల్ని పోషించమంటే మేమెందుకు పోషిస్తాం అంటున్నా. ఇది మన ఫాలోవర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే, అదే ఇంటర్వ్యూలో ఇంకో పాయింట్ కూడా ఉన్నాడు శామ్ పిత్రోడా. ఏమన్నాడంటే ఇప్పుడు మీరు ఇట్లాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ట్యాక్సెస్ పెంచుతారు. ఆబ్వియస్లీ ట్యాక్సెస్ కట్టము అంటే హిందూ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏమంటాడు, ట్యాక్సెస్ ఏం పెద్ద ఇష్యూ కాదు, కొంచెమే పెరుగుతాయి ట్యాక్సెస్, కట్టడానికి మీకు ప్రాబ్లం ఏంది అని అంటాడు. ఆ వీడియో కూడా చూడు ఒకసారి. The middle class viewers are voicing the concern that it looks like if the Congress comes to power, the burden of all these schemes will come on us, the middle class. We'll be the ones who have to pay more taxes. What would you say to the middle class who are actually getting worried about? Taxes may go up a little bit, but I don't think that's a major issue. Let's not worry about that. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తప్పే అనుకుందాం ఓకే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, ఆయన పాస్ చేసిన హేటెడ్ స్టేట్మెంట్ హిందూని ఉసగొల్పుతున్న స్టేట్మెంట్ రాంగ్ అని అనుకుందాం. బట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి వీళ్ళదే జస్టిఫికేషన్ ఇస్తున్నారు, కాంగ్రెస్ లీడర్స్ జస్టిఫికేషన్ ఇస్తున్నారు. ప్రియాంక గాంధీ ఓకే, రషీద్ అల్వి, శామ్ పిత్రోడా వీళ్ళ జస్టిఫికేషన్ సపోర్ట్ చేస్తుంది నరేంద్ర మోడీ జస్టిఫికేషన్ కరెక్ట్ అని చెప్పేసి. ఒక క్లారిటీ ఇప్పుడు మీకు డాట్స్ కనెక్ట్ చేసుకుని మీకు అర్థమైపోతుంది హిందూస్ వెల్త్ ఎట్లా గుంజుకుందామని ప్లాన్ చేసారు ఏం కథ అని. ఓకే, దాంతో పాటు ఇంకో కాంగ్రెస్ లీడర్ ఏమంటాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది జస్ట్ ముస్లింల పార్టీ, ముస్లింలకు సపోర్ట్ చేసే పార్టీ, వాళ్ళు సెక్యులరిజం లో బిలీవ్ చేయరు అనే స్టేట్మెంట్ ఆయన క్లియర్ కట్ గా ప్రూవ్ చేస్తున్నాడు. స్టేట్మెంట్ ఉంటుంది, ఆ వీడియో మీరు కూడా చూడండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ, అది ఆ పార్టీ మీ సొంతం. నేను ఇందాక అదే అన్నా, మీరు జస్ట్ డాట్స్ కనెక్ట్ చేసుకోండి. April 6th కి రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నారు వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ మీద. దాని తర్వాత April 22nd మోడీ గారు ఏమన్నారు, మోడీ గారు April 22nd అనగానే ప్రియాంక గాంధీ గారు April 23rd కి అండ్ రషీద్ అల్వి గారు April 23rd కి ఏమన్నారు, ఇలా స్టేట్మెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ శామ్ పిత్రోడా April 24th కి ఏమన్నాడు. ఓకే, ఇలా స్టేట్మెంట్లు కనెక్ట్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారు అన్నది రైట్. ఓకే, వాళ్ళ హిడెన్ అజెండా బయట పెట్టారనమాట. బయట పెట్టగానే వాళ్ళు ప్రోపగండా, లెఫ్టిస్ట్ పార్టీ మెంబర్స్, లెఫ్టిస్ట్ పార్టీ సపోర్టర్స్ అందరూ ఒక ప్రోపగండా మోడీ మీద కాల్చుకుని హేటెడ్ క్రియేట్ చేస్తున్నది అని చెప్పేసి. ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి ఇది ఎంతవరకు కరెక్ట్, మోడీ గారు కరెక్టా రాంగా మీరే డిసైడ్ చేసుకోండి. మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను నేను ఇది. ఇప్పుడు అదే చెప్పాను స్టార్టింగ్ లో, ఒక పొలిటికల్ పార్టీ ఏమనుకుంటుందో ఏం ప్లాన్ చేస్తుందో అది ఇంకో పొలిటికల్ పార్టీ క్లియర్ కట్ గా అర్థమవుతుందని. అందుకే నరేంద్ర మోడీ గారు అన్న స్టేట్మెంట్స్ ని వీళ్ళే జస్టిఫికేషన్ ఇచ్చారు, వీళ్ళే రైట్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీరు మీ వెల్త్ తీయడానికి రెడీయా కాదా. నేను ఇంత క్లారిటీగా కూడా వాళ్ళ హిడెన్ అజెండా బయట పెట్టినా కూడా మీకు అర్థం కాకుండా మీరు సెక్యులరిజం పేరు మీద కళ్ళు మూసుకపోయినా మీ రోడ్ మీద 3 రంగుల అజెండా పట్టి అని పోయారు అనుకో బిడ్డ, లిటరల్లీ అడుక్క తినిపోతాం. నీకు అర్థమైతలే, బానిస బతకడానికి రెడీ అయిపోండి. వాళ్ళు అట్లేం చేయరు అని మీరు ఇంకా అనుకోని ఉంటే రీసెంట్ వాక్ బోర్డు కిరికిరే చూడండి. ఓకే, మ్యారీ టోటల్ని క్లెయిమ్ కొట్టింది అది. అర్థమైందా? సో పెద్ద వాళ్ళు రగడాంచుకోలేకపోతున్నారు వాళ్ళ స్కీమ్స్ కి, వాళ్ళు చేసిన పర్సనల్ లాస్ కి. ఓకే, నువ్వు నేను ఎంత ఒక మిడిల్ క్లాస్ పీపుల్, ఇవన్నిటిని మనం బ్రేక్ చేయాలంటే ఓకే ద ఓన్లీ థింగ్ ఈస్ టు సపోర్ట్ ది రైట్ పార్టీ. ఓకే,
ఇప్పుడు నేను ఏదో బీజేపీ పర్సన్ కూడా కాదు, మీరు అర్థం చేసుకోండి ఓవరాల్ వాళ్ళ పిక్చర్, వాళ్ళ ఐడియా. హిందూస్ అంటేనే వాళ్ళ కళ్ళల్లో చీన పురుగులే ఓకే, బానిస బతుకులు అనమాట, బానిసలు అనమాట. ఇవన్నిటితో పాటు మన్మోహన్ సింగ్ 2009 లో ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆ స్టేట్మెంట్ కూడా చూడండి మీరు. did not say descent. I said minorities, particularly the Muslim minorities. If they are poor, they have prior claim on the resources of the country. ఇన్నో కదా స్టేట్మెంట్. ఈ ఇండియా రిసోర్సెస్ మీద మైనారిటీస్కి ఎక్కువ హక్కు ఉంటుందంట, ఫస్ట్ హక్కు వాళ్ళకే ఉంటుందంట. ఓకే, సో ఏం చేద్దాం, మన మెజారిటీ కదా, చూసుకుంటూ కూర్చుందామా, తాలియా కూడా కూర్చుందాం. సియాబా సింపుల్ థింగ్. ఓకే, మీకు ఇంత క్లియర్ కట్గా అర్థం చేసినా సరే మీరు ఇంకా సెక్యులరిజం మీద బతుకుతా అంటే లిటరల్లీ వీఆర్ గోనా గెట్ బస్టెడ్ అన్నమాట. ఓకే, మన బతుకులు హీనాదిహీనం అయిపోతాయి లిటరల్లీ. ఓకే, ఐఎమ్ సేయింగ్ ఇట్ టు బీ ఫ్రాంక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను కష్టపడతాం, మిడిల్ క్లాస్ పీపుల్ మనం కష్టపడి ఎంతో సంపాదించుకొని హార్డ్లీ మనం మన లైఫ్ లో 68 years వచ్చే వరకు మనం ఒక 2-3 కోట్లు సంపాదిస్తాం అనుకో. ఆ 2-3 కోట్ల 55% వాళ్ళే తీసుకుంటే మనకేంది, మళ్ళా మన వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. మన వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేసినాక మళ్ళీ మన వైఫ్ మనం చచ్చిపోయినాక మన వైఫ్ హార్డ్లీ ఒక 10-20 years లో చచ్చిపోతుంది. ఒక హస్బెండ్ చచ్చిపోయినాక ఒక 10-20 years లో వైఫ్ కూడా చచ్చిపోతుంది. మళ్ళీ 10-20 years లో వైఫ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీలకి మళ్ళీ 55% తీసుకుంటారు. ఏం మిగులుతాయి మన పిల్లలకి? వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం బయటికి ఎక్కడికైనా తీసుకొచ్చి పబ్లిక్ ని కూర్చోబెట్టి వాళ్ళని పోషించని చెప్పి హిందువుల మీద బర్డెన్ వేస్తే మేము ఎందుకు భరిస్తాం అంటారు. ఇంకా మీ ఇష్టం, సంపాదించేది మనము కష్టపడి రకడాంచుకొని సంపాదిస్తే ఇటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేసి బానిస బతుకులు చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇవి తెలిసినాక కూడా మీరు సపోర్ట్ చేస్తా అంటే ఇక మీ ఇష్టం. ఓకే, ఐ వుడ్ సే ఇంతమంది కోట్ల మంది ముంగట ఓకే మీడియాలో హిందూస్ బతుకు బానిస బతుకు చేస్తాము, మేము ఇట్లాంటి ప్లాన్లు వేసినామని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళు చెప్పినా సరే మీరు సపోర్ట్ చేస్తారేమో కానీ నేనైతే చేయ సారీ. ఓకే, నేను కష్టపడేది సంపాదించేది లైఫ్ మొత్తం నా జనరేషన్కి ఇచ్చుకోవాలనుకుంటా. ఎవడో పీదోడు వచ్చి అడిగితే నేను ఇవ్వడానికి నేను రెడీలేను. ఐఎమ్ నాట్ రెడీ, ఐఎమ్ సారీ. అండ్ సిన్సియర్గా నాది ఒక్క రిక్వెస్ట్ అబ్బా. ఓకే, ఎలక్షన్స్ దగ్గరలో పడ్డాయి అండ్ ఈ వీడియోను కుదిరినంత వరకు వైరల్ చేయండి. ఓకే, లిటరల్లీ అట్లీస్ట్ మన తెలుగు స్టేట్స్లో అయినా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓకే వీళ్ళ స్టేట్స్లో ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరికి ఈ వీడియో రీచ్ అయ్యేలా చేయండి. ఎందుకంటే వీళ్ళు వేసే ప్లాన్లకి హిందూస్ బతుకు బానిస బతుకు అవ్వడం తప్ప వేరే అజెండా ఏం కనిపించట్లేదు వీళ్ళ నుంచి. ఓకే, మన డెవలప్మెంట్ ఉండదు, ఇంకా లిటరల్లీ ఉండదు. మనం కష్టపడతాము, వాళ్ళు వచ్చి మనం చచ్చిపోయే టైంకి వాళ్ళు వచ్చి గుంజుకుంటారు. ఓకే, సో కుదిరినంత వరకు ఈ వీడియో షేర్ చేయండి అండ్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. ఓకే, ఎవరి అజెండా ఏంది, ఎవరి స్టేట్మెంట్లు ఏం పాస్ చేసారు, ఎవరి అజెండా ఏంది, ఎవరి ఇంటెన్షన్ ఏంది. ఓకే, సో hope you guys understand and yeah, if you guys like this video please make sure to like, share, subscribe and thank you for watching this video. Hope you guys got some information. Okay, meet you in the next video. Until then, bye bye, take care.